కోరుట్ల నియోజకవర్గంలో ఏళ్ల తరబడి వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ నేత ఆసిఫ్ ఖాన్ అన్నారు. పలు పార్టీలు అధికారం మారినా అభివృద్ధి శూన్యమని, నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అధిష్టాన అవకాశం ఇస్తే కోరుట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానంటున్న కోరుట్ల కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేత ఆసిఫ్ ఖాన్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కోరుట్ల ఒక ప్రత్యేకత ఉంది. ఈ కోరుట్ల నియోజకవర్గానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు గాను వారసుల హవా, ప్రధాన పార్టీల నుండి అంతా కూడా వారసుల హవా కొననుంది. ఈ వారసుల నుండి గట్టి పోటీ ఇచ్చేందుకు కూడా ఒక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున అప్లికేషన్ అయితే దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఆసిఫ్ ఖాన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆసిఫ్ ఖాన్ గారు, చెప్పండి, అంటే కోరుట్ల నియోజకవర్గానికి చెప్పేసి ప్రధాన పార్టీల నుండి కూడా ఒక వారసులు, అంటే రాజకీయ నేపథ్యం అంతా కూడా ఉంది. వీరిని మీరు ప్రధానంగా ఎలాంటి అంశాలతో ఎదుర్కోబోతున్నారు? కోరుట్ల నియోజకవర్గంలో ప్రధానంగా నెలకొన్న సమస్యలు? ముందుగా అమ్మా న్యూస్ వీక్షకులకు నమస్కారములు, కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు నమస్కారములు. ప్రధానంగా కొరుట్లలో వారసత్వ రాజకీయాలు అన్నది మీరు చెప్పింది నిజం. ఇది కంటిన్యూ అవుతున్నది. యాక్చువల్ ఏంటంటే శ్రీకాంత్ గారు, రైతుల సమస్యలు తీర్తలేవు. నేను ఒక రైతు దగ్గర మిత్రుడిని. రైతులకు 25 సంవత్సరాలు సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఫీల్డ్లో కొరుట్ల మెట్పల్లో నర్మదా అని నేను షాప్ నిర్వహించి రైతులతో బాగా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాను. ఈ ప్రధాన సమస్యలు రైతులకు ఏవైతే ఉన్నాయో, పసుపు సమస్య కానీ, పసుపు బోర్డు సమస్య మీద కొట్లాడుతున్నారు రైతులు, షుగర్ ఫ్యాక్టరీ సమస్య, ఇవి తీర్చలేవు. ఇట్లాంటివి తీరాలి అంటే నామమాత్రంగా రాజకీయం చేసి, ఒక తూతు మంత్రంగా ధర్నాలు ఏదో చేసి ఈ సమస్య కావాలి అని ప్రస్తావిస్తే తీరే సమస్యలు కావు ఇవి. ఖచ్చితంగా దాని గురించి కొట్లాడి ఇది కావాలి అని చెప్పి నిరంతరం దాని మీదనే కొట్లాడి అసెంబ్లీలో నిలబడి ఒక గలం గట్టిగా వినిపించి రైతుల సమస్యలు తీర్చే వ్యక్తి కావాలి అని నేను అనుకుంటున్నాను. అందుకే ఇట్లాంటి నాకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా రైతులకు మిత్రునిగా ఉండి రైతుల సమస్యలు తీరుస్తాను అనుకుంటున్నాను. అంటే కోరుట్ల నియోజకవర్గంలో ప్రధానంగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల షుగర్ ఫ్యాక్టరీ మూతబడి చాలా రోజులవుతుంది. అంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరిపించడానికి మీ వంతుగా ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు? షుగర్ ఫ్యాక్టరీ ద్వారా ఈ మల్లాపూర్, ఇబ్రాహీంపట్నం, మెట్పల్ రైతులు చాలా చాలా నష్టపోయినారండి. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీని కేవలం పాలకుల నిర్లక్ష్యం, పాలకులు పట్టించుకోకపోవడం, పాలకుల అసమర్థత అనాలి ఇక్కడ. ఖచ్చితంగా వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే షుగర్ ఫ్యాక్టరీ అనేది మూతపడ్డది. ఖచ్చితంగా కొట్లాడితే, మనకి ఇది కావాలి అని చెప్పి రైతులు వచ్చి కొట్లాడితే, మనం వాళ్ళకి సపోర్ట్గా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడం అనేది చాలా పెద్ద పనేం కాదు అది. కానీ పబ్బం గడుపుకోవాలా, రాజకీయం చేయాలా, తూతూ మంత్రంగా ఒక 2 సార్లు ధర్నా చేసి అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు అవకాశం కావాలనుకున్నప్పుడు రాజకీయంగా వాడుకోవడానికి షుగర్ ఫ్యాక్టరీ అన్న పేరును వాడుకున్నారు. కానీ చిత్తశుద్ధితోని, కృషి పట్టుదలతోని నేను ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తా అని ఏ నాయకుడు ఈరోజు దాకా కొట్లాడలేదు. నేను ఖచ్చితంగా దాని గురించి కొట్లాడతా. నేను ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యేంత వరకు నిద్రపోకుండా దాని గురించి కొట్లాడి తీసుకొస్తాను అనుకుంటున్నాను. ప్రధానంగా కోరుట్ల నుంచి మీరు అన్నట్టుగా కూడా రైతులు చాలా మట్టుకు ఈ గతంలో కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఈ ఆత్మహత్యలను అరికట్టాలంటే పసుపు బోర్డు తప్పనిసరి అని చెప్పి భావిస్తున్నారు. 100% పసుపు బోర్డు అనేది తప్పనిసరి. అరవింద్ గారు, ఎంపీ గారు, స్పైస్ బోర్డు వచ్చింది, సుగంధ ద్రవ్యాలకు 52 స్పైసెస్కి కలిపి ఒక బోర్డు వస్తే ఆ బోర్డులో పసుపును పట్టించుకునే నాతులు లేడు. ఎట్లయితే టీకి సపరేట్ బోర్డు ఉందో, పొగాకుకు సపరేట్ బోర్డు ఉందో, అట్లా ఒక పసుపుకు సపరేట్ బోర్డు ఉంటే, ఈ బోర్డే పసుపు సపరేట్ బోర్డు ఉంటే ఏమవుతుందంటే, ఈ బోర్డు ఆ పసుపు రైతుల గురించి ఆలోచన చేస్తుంది, పసుపు ఎగుమతి గురించి ఆలోచన చేస్తుంది, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, దానికి సంబంధించి రైతుకు ఒక హెల్ప్ అవుతుంది. ప్రొడక్షన్ ఎట్లా రావాలి, ఏం చేయాలి, ప్రొడక్టివిటీ ఎట్లా డిమాండ్ వస్తుంది, ఎట్లా ఎగుమతి జరుగుతుంది, ఇదంతా రైతులకు నాలెడ్జ్ వస్తుంది. ఒక బోర్డు సపరేట్ ఉంటేనే కానీ పసుపుకు సరైన ధర వస్తుంది, పసుపు రైతులు లాభపడతారు. ప్రధానంగా ఇంకొకటి, జగిత్యాల జిల్లాలో నుంచి చూస్తే బయట దేశాలకు, గల్ఫ్ లాంటి దేశాలకు పెద్ద ఎత్తున కూడా వలసలు వెళ్తూ ఉంటారు. అంటే ప్రధానంగా ఇక్కడి నుంచి వలసలు వెళ్ళడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీ కనుక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ దిశగా కూడా ఏమన్నా చర్యలు తీసుకోబోతున్నారు? జీవనోపాధి కరువు అయిపోయినప్పుడు, ఎప్పుడైతే నిరుద్యోగత పెరిగిపోతుందో, నిరుద్యోగం పెరిగినప్పుడు, ఒక మనిషికి సరైన భద్రత ఇక్కడ దొరకనప్పుడు మనిషి ఏం చేస్తారంటే అక్కడి నుంచి వలస వెళ్తారు. అట్లనే ఇక్కడ నుంచి ఎక్కువగా బొంబాయి కానీ, దుబాయ్ కానీ వలస వెళ్ళడం అన్నది ఈ కరీంనగర్ జిల్లాలో, ఈ కొరుట్ల నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి చూస్తున్నాం. దీంట్లో ఈ సమస్యలు చాలా ఉన్నాయి. గల్ఫ్ కార్మికుల సమస్యలు, గల్ఫ్ బాధితులు ఫస్ట్ ఏజెంట్ చేతిలో మోసపోవడం దగ్గర నుంచి మొదలుకొని, గల్ఫ్లో దిగిన తర్వాత ఉద్యోగం చేసి జీతాలు దొరకక
అక్కడ కూడా నానా అవస్థలు పడుతున్నారు. దీనికి సపరేట్గా ఒక వ్యవస్థను తయారు చేసి గవర్నమెంట్ చర్యలు తీసుకొని గవర్నమెంట్ పరంగానే ఒక వ్యవస్థ ఉండాలి. అక్కడ ఏమైనా జరుగుతుంటే అక్కడ ఏం జరుగుతుంది, దానికి ఎట్లా సాల్వ్ చేయాలా అన్నది అండర్ గవర్నమెంట్ ప్రాసెస్ జరిగితే పబ్లిక్కి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇటువంటి సమస్య మీద ఇది కూడా నాకు పూర్తి అవగాహన ఉన్నటువంటి సమస్య ఇది గల్ఫ్ కార్మికులు అనేది. దీంట్లో చాలాసార్లు నేను ఇన్వాల్వ్ అయ్యి ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయండి. కాబట్టి ఈ సమస్యను ఖచ్చితంగా నేను పూర్తి చేయగలుగుతా. థ్యాంక్ యూ. అంటే మొత్తానికి అయితే కోరుట్లలో ఈ ప్రధాన పార్టీల నుంచి వారసుల హవా ఉన్నప్పటికీ కూడా నా వంతుగా కూడా నేను ఈ ప్రాంతం వాసిని అయి ఉండి ఇక్కడ సమస్యలన్నీ కూడా తనకు పూర్తి అవగాహన ఉంది. తనకు ఒకవేళ అధిష్టానం టికెట్ కేటాయిస్తే ఈ ప్రాంతానికి ఒక నాయకుడిగా కాదు, ఒక సేవకుడిగా నేను ప్రజల్లోకి వెళ్తానంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కోరుట్ల.